హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనలిటికీ ఛానల్. ఫ్రెండ్స్, ఇది మనకి దోస్త్ డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్ సంబంధించి తెలంగాణ స్టేట్ మనకి సెకండ్ ఫేజ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో సెకండ్ ఫేజ్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో సెకండ్ ఫేజ్ అలాట్మెంట్స్ అయితే మనకి నిన్న 25th రిలీజ్ అయ్యాయి. సో ఎవరికైతే సీట్ అలాట్మెంట్ అయ్యాయో వాళ్ళైతే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో సెకండ్ ఫేజ్ సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి? ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు పేమెంట్ ఆఫ్ కాలేజ్ ఫీ కానీ సీట్ రిజర్వేషన్ మీకు సెకండ్ ఫేజ్కి ఎప్పుడు పే చేయాలి? సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళని చూస్తే మనకి 26 ఆగస్ట్ నుంచి 31 ఆగస్ట్ వరకు మీకు టైం ఉంది. ఈ డేట్స్లో మీకు వచ్చిన కాలేజ్, మీకు వచ్చిన బ్రాంచ్ మీరు చెక్ చేసుకుని మీకు నచ్చింది ఓకే అనుకుంటే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సింది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం మీరు లాగిన్ అవుతారు. క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీరు సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ చెక్ చేసుకుని అక్కడి నుంచి అయితే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో థర్డ్ ఫేజ్ సంబంధించి షెడ్యూల్ కదా మనం వీడియోలో చూద్దాం. థర్డ్ ఫేజ్ ఎవరైతే మీరు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కానీ అటెండ్ కాకపోతే కానీ థర్డ్ ఫేజ్లో మీరు మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ వచ్చి మనకి రిజిస్ట్రేషన్ ఫీ 400 రూపీస్ ఉంటుంది. మనకి 27th నుంచి అయితే ఇది స్టార్ట్ అవుతుంది అనమాట. రిజిస్ట్రేషన్స్ 27th నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వచ్చి మీకు 15th సెప్టెంబర్ 2021 వరకు ఉంది. ఈ డేట్స్లో మీరైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మనకి ఫేజ్ 3కి సంబంధించి వెబ్ ఆప్షన్ డేట్స్ వచ్చి మీకు 27th ఆగస్ట్ నుంచి మనకి 28 సెప్టెంబర్ వరకు అయితే డేట్స్ ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్కి చాలా టైం ఉంది. సో నెక్స్ట్ మీకు ఫేజ్ 3 వెరిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఎవరైతే స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో PH CAP NCC అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వాళ్ళు అట్ ఆల్ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్లో మీరు అటెండ్ అవ్వచ్చు. ఈ టైంకి 10 to 4 అండ్ డేట్ వచ్చి 15/9/2021కి అయితే మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఫేజ్ 3 రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు, వెబ్ ఆప్షన్స్ చేసిన వాళ్ళు మీకు సీట్ అలాట్మెంట్స్ ఎప్పుడు ఫేజ్ 3 అని చూస్తే సో 24/9/2021 అయితే మనకి సీట్ అలాట్మెంట్స్ అయితే జరుగుతాయి. సో సీట్ అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత సేమ్ మనకి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది కాలేజ్ ఫీ పే చేసి. సో 24/9 నుంచి మనకి 27/9 వరకు ఇచ్చారు. సెప్టెంబర్ 27th వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. ఇవి మనకి మెయిన్గా ఫేజ్ 3కి సంబంధించిన షెడ్యూల్ డీటెయిల్స్. అలాగే మీకు ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3లో మీకు సీట్స్ వచ్చాయో వాళ్ళైతే మీరు రిపోర్టింగ్ టు ద కాలేజ్ బై ది స్టూడెంట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ కన్ఫర్మ్ దేర్ సీట్స్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఇన్ ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3. ఓకే, ఎవరైతే ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3 మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారో వాళ్ళైతే మీరు కాలేజ్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది 24 సెప్టెంబర్ నుంచి 27 సెప్టెంబర్. ఏదైతే ఇంట్రా కాలేజ్ చేంజ్ అంటే మీకు వచ్చిన కాలేజ్లో మీరు ఏమైనా బ్రాంచెస్ చేంజ్ చేసుకోవాలి, కోర్సెస్ చేంజ్ చేసుకోవాలనుకుంటే దానికి కూడా డేట్స్ ఇచ్చారు మనకి కాలేజెస్లో. 28 సెప్టెంబర్ నుంచి 29 సెప్టెంబర్ 2 డేట్స్లో మీరైతే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇంట్రా కాలేజ్ అంటే మీకు వచ్చిన కాలేజ్లోనే మళ్ళీ బ్రాంచ్ చేంజెస్ చేసుకోవడానికి వేరే బ్రాంచ్లో ఏమైనా వేకెన్సీస్ ఉంటే అక్కడికి చేంజెస్ అవుతాయి. దాన్ని బట్టి మీకు 28th 29th ఇది జరుగుతుంది. ఫైనల్గా మనకి క్లాసెస్ వచ్చి 1 అక్టోబర్ నుంచి అయితే మీకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ సెమిస్టర్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇస్తున్నాం. ఇది మనకి దోస్త్ థర్డ్ ఫేజ్ షెడ్యూల్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ టైం.